విధుల్లో ఉన్న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఆయన ఏదైతే గజ దొంగ రియాజ్ పొడిచి చంపిన ఘటనకు సంబంధించి ప్రమోద్తో అయితే మృతి చెందాడు. రియాజ్ను కూడా పోలీసులు పట్టుకున్నారు. వైద్యం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్న క్రమంలో అతను పారిపోతుండగా ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు అతన్ని ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఏదేమైనప్పటికీ ఒక మానవత్వ కోణంలో చూస్తే మానవ హక్కుల వేదిక ఇప్పటికే హైదరాబాద్లో నిన్న ఒక లెటర్ విడుదల చేసింది, ప్రత్యేక ప్రకటన చేసింది. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారి అడ్వకేట్ రవీందర్ ఉన్నారు మనతో. సార్ వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఏదైతే ప్రమోద్ను అతి కిరాతకంగా హత్య చేసిన రియాజ్ను పోలీసుల నుండి తప్పించుకునే ప్రయత్నంలో జనరల్ ఆసుపత్రిలో ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆత్మరక్షణలో భాగంగా ఆర్ఐ పోలీసుకు సంబంధించిన ఆర్ఐని గన్ను తీసుకొని ఆ ట్రిగ్గర్ నొక్కుతున్న క్రమంలో ఆ ఆత్మరక్షణ కోసం మేము అతన్ని కాల్చామని చెప్పి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అసలు ఏంది పరిస్థితి? పౌర హక్కుల సంఘంగా మీరు ఏం చెప్తారు? నా పేరు ఆల్గొట్ రవీందర్, అడ్వకేటు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కోశాధికారిని. రియాజ్ ఎన్కౌంటర్ని, ప్రమోదు హత్యను వేరువేరు కోణాల్లో చూడడం కాకుండా రెండింటినీ కూడా పరిశీలిస్తేనే దీంట్లో మనకు జరిగినటువంటి పరిస్థితులు అర్థం చేసుకోగలుగుతాము. రియాజ్ని హాస్పిటల్లో పెట్టినాక పట్టుకొని అతన్ని వైద్యం చేయిస్తుంటే అతను తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నంలో భాగంగా పోలీసుల యొక్క వెపన్ తీసుకొని దాడి చేయడం ప్రయత్నం చేశాడు. దాంట్లో ఆత్మరక్షణలో భాగంగా మేము అతని పై కాల్పులు జరిపితే అతను చనిపోయాడు అనేది ఒక ప్రకటన. రియాజ్ని ఎన్కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే ఫస్ట్ ఆత్మరక్షణలో భాగంగా అతని పైన ఏం చర్య తీసుకున్నారనేది ఒక అంశం. దానికి మేము ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినా కాల్పుల్లో మరణించాడని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అదొక చట్ట ప్రక్రియ. ఎందుకంటే రియాజు తప్పించుకొని పోతూ ఉంటే ఇట్లా కాల్పులు జరిపాము, అతను మా మీద దాడి చేస్తుంటే పోలీసుల మీద మేము కాల్పులు జరిపామన్నప్పుడు దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అదే క్రమంలో అతను చనిపోయాడు కనుక అది ఒక కేసు నమోదు చేయాలి. ఇది ఒక కోణం. అతను చాలా నేరస్తుడు. దాదాపు 40 కేసులు ఉన్నాయి, పోలీసులు ప్రకటించారు. ఆ ప్రకటించినప్పుడు 40 కేసులు ఉన్నప్పుడు 40 కేసులలో ఎందుకు విచారణ పెండింగ్ ఉందనేది పోలీసులు జవాబు చెప్పాలి. అట్లాంటి నేరస్తుని పట్టుకోవడానికి కానిస్టేబుల్లో ఒక్కరిని పంపించారా, ఇంకెక్కువ మంది పోయారా అని కూడా పోలీసులు చెప్పాలి. వీటన్నిటిపైన మేము వివరాలు నిజ నిర్ధారణ బృందంగా వచ్చి అసలు ప్రమోద్ చనిపోవడానికి కారణం ఏంటి, అతను ఏ విధంగా చనిపోయాడు, పోలీసులు దాని పట్ల తీసుకున్న చర్యలేంటి, రియాజ్ని అరెస్ట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంది, అతన్ని ఎందుకు 40 కేసులలో ఉండగా ఎందుకు విచారణ త్వరితగతిన పూర్తి చేసి శిక్షించడానికి ప్రయత్నం చేయలేదు అనేది ఇవన్నీ అనేక కోణాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది దీంట్లో. అంటే ప్రధానంగా ఇప్పుడు ప్రమోద్ హత్యకు ఏదైతే సిసిఎస్లో పనిచేస్తున్న ప్రమోద్ ఆ గజ దొంగను పట్టుకొస్తున్న క్రమంలో 4వ టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తున్న క్రమం బైక్పై ఇద్దరు ఉన్నారు, మరో బైక్పై మరో ఇద్దరు ఉన్న నేపథ్యంలో ఒక బైక్పై నుండి ఉన్న ఒక బైక్లో రియాజ్తో పాటు సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ వల్ల బావమరిది ప్రైవేట్ వ్యక్తి ఉన్నట్లు సమాచారం. అయితే ప్రైవేట్ వ్యక్తి వెనుక నుండి రియాజ్ను పట్టుకునే క్రమంలో అతను బలవంతంగా అయిన నేపథ్యంలో అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడనే కోణంలో అక్కడ బండి దూకి పారిపోతున్న క్రమంలో రియాజ్ ప్రమోద్ను హత్య చేశారు. ఆ హత్య చేస్తున్న క్రమంలో పూర్తిగా హత్య చేసి పారిపోయిన నేపథ్యంలో మరుసటి రోజు రియాజ్ను ఏదైతే పోలీసులు అయితే రివార్డు ప్రకటించారు, 50,000 రివార్డు ప్రకటించి ఎవరైనా కనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి అని చెప్పి పోలీసులు 50,000 రివార్డు ప్రకటించిన నేపథ్యంలో ఆ సారంగపూర్ ప్రాంతంలో 6వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏదైతే లారీ క్యాబిన్లో అతను పడుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి పోలీసులు వెళ్తున్న క్రమంలో అతను పారిపోతున్న క్రమంలో ఆసిఫ్ అనే వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. ఆయన సంవత్సర కాలం పాటు కోలుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్లో మల్లారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పి పోలీసులు నిర్ధారించారు. సంవత్సర కాలం పడుతుంది ఆయన వెల్డింగ్ పనులు చేయాలంటే, ఆ చేతులు బాగా కావాలంటే. అంటే అలాంటి క్రమంలో ఉన్న రియాజ్ను పట్టుకొచ్చి పోలీసులు చికిత్స నిమిత్తం ఏదైతే అతనికి గాయాలై పట్టుకరాగానే అతనికి పారిపోతున్న క్రమంలో గాయాలైన ఆ గాయాలన్నిటి కూడా చికిత్స అందించి కోర్టుకు హాజరుపరచాలనే నేపథ్యంలో హాస్పిటల్లో ఉంచారు. హాస్పిటల్లో అతను కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఈ పోలీసుల ఆత్మరక్షణలో ఈ భాగంగా అని చెప్తున్నారు.
ప్రమోద్ని హత్య చేయడం రియాజ్ చేసినటువంటి ఒక దుర్మార్గమైన చర్య, దాన్ని ఖండించాల్సింది. అతనికి న్యాయ ప్రక్రియలో భాగంగా విచారణ జరిపి అతనికి కోర్టు ద్వారా సైంటిఫిక్ నేరాలు సేకరించి అతని పట్ల కఠినంగానే నేర ప్రక్రియను కొనసాగించి శిక్ష పడేటట్లు ప్రయత్నం చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉండే. ఆ పని ఇప్పుడు తప్పిపోయింది. ఇప్పుడున్నటువంటి పని ఏంటంటే మిగతా వాళ్ళు కూడా గాయాలైనాయి కనుక ఆ కేసులు కూడా ఇతని మీద నమోదు చేయాలి, రియాజ్ మీద. ఇప్పుడు చనిపోయాడు కనుక ఈ కేసులన్నీ కూడా ఏమి ఉండవు. ఇప్పుడు ఉండేటటువంటి కేసు రియాజ్ని ఎన్కౌంటర్ చేయడం వలన దాని మీద ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని నిరూపించుకునే బాధ్యత కూడా పోలీసు న్యాయ ప్రక్రియ ప్రకారం సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారము తెలంగాణ ఆంధ్ర పౌర హక్కుల సంఘం వర్సెస్ ఏపీ హైకోర్టు ఈ PUCL ఆఫ్ మహారాష్ట్ర కేసు ప్రకారము పోలీసు వాళ్ళు నిరూపించుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఒక వ్యక్తిని అంటే చట్ట ప్రకారంగా చట్టానికి బద్దులై పనిచేస్తున్నటువంటి వ్యక్తులు చట్టానికి విరుద్ధంగా పనిచేయడానికి లేదు, చట్టం పరిధిలోనే పనిచేయాలి. దాని ప్రక్రియను కొనసాగించారా లేదనేటటువంటిది మేము నిజ నిర్ధారణలో విషయాలు సేకరించాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఒక వ్యక్తిని ఎదురుదాడి చేసినప్పుడు ఆత్మరక్షణలో భాగంగా అంటే ఫస్ట్ కడుపు కింది భాగం, మోకాలు కింది భాగంలో కాల్పులు జరపాలి. ఆ కాల్పులలో కాల్పుల కారణంగా గాయాలైతే అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ దాడి చేశారంటున్నారు కనుక దాడి చేసినటువంటి చర్య ఏంది, ఎట్లా జరిగింది, దాని మీద కూడా పోలీసులు వాళ్ళ యొక్క ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిపిన సంఘటన కూడా నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఊరికైనా ఒక వ్యక్తిని కాల్చి చంపడానికి లేదు. ఒక వ్యక్తిని ఎవరినైనా సరే ఈ సమాజంలో ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కాల్చి చంపడం కానీ లేకపోతే ఇంకో రకంగా చంపడం కానీ చేయడానికి లేదు. రియాజు ఎక్కడ కూడా క్షమించడానికి వీలైనటువంటి వ్యక్తి కాదనేది సొసైటీ అంతా అంగీకరిస్తుంది. పోలీసు చట్టాలు లేదా న్యాయ చట్టాలు అనేక రకాల 40 కేసులు ఉన్నాయని చెప్తున్నారు కనుక ఆ 40 కేసులలో అతను శిక్షకు గురైతే చాలా కాలం జైలు ఉంటాడు. ఈ పరిస్థితి ఉండేది కాదు. అదే క్రమంలో ఏంటంటే అతను పారిపోవడానికి ఒక కానిస్టేబుల్ సరిపోతాడా, లేదా అతను నేరస్తుడు కరుడుగట్టిన నేరస్తుడే కనుక అతను పట్టుకోవడానికి ఒక కానిస్టేబుల్ సరిపోతాడా, ఇంకా 4 పంపించాలనేది పోలీసులు ఇదంతా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఏం జరిగింది అనేది బయట చెప్తున్నటువంటిది, పేపర్లో చెప్తున్నటువంటి దాన్ని మనం ఆధారం చేసుకొని పూర్తిగా ఒక నిర్ధారణకు రాలేం. ఏదున్నా సరే ఒక చట్టం ప్రకారం బద్దులై ఉండాలి. పోలీసులు కానీ పౌరులు కానీ న్యాయస్థానం కానీ చట్టం ప్రకారం బద్దులై ఉండాలి. దాని పరిధిలోనే వివరించాలని పౌర హక్కుల సంఘం చెప్తుంది. అందుకని దీనిపై న్యాయ విచారణ జరిపించాలి. న్యాయ విచారణలో పోలీసులు తన యొక్క ప్రక్రియను కొనసాగించకపోతే వాళ్ళ మీద కూడా నేరం మోపబడి కోర్టులో దాన్ని ఎదుర్కోవాలి. నిజంగా అతను దాడి చేసి పోలీసులపైనే కాల్పులు జరిపే ప్రయత్నం జరిగితే అది వాడు చేసుకున్న పాపఫలం అవుతుంది. అంటే పాపఫలం అంటే వాడు చేసుకున్న స్వయంకృతాపరాధం అవుతుంది. అందుకని వాడు ఆ శిక్షను అనుభవించినటువంటి వ్యక్తిగానే భావించబడుతుంది. ఎందుకంటే సమాజంలో కానిస్టేబులే కాదు, ఏ వ్యక్తిపై దాడి చేసి చంపినా ఖచ్చితంగా చట్ట ప్రకారం పోవాలి. కానిస్టేబుల్ అయినంత మాత్రానంటే ఇంకా కానిస్టేబుల్ అయితే ఇంకా ఫోర్స్ని తీసుకొని పోవాలి. ఒక వ్యక్తిని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు. ఒక సాధారణ వ్యక్తికి ఉండకపోవచ్చు. సాధారణ వ్యక్తిని ఎవరు చంపినా ఏ పద్ధతిలో వివరిస్తుందో చట్టము, పోలీసులను కానీ ఇంకొక ఆఫీసర్ని కానీ జరిగినప్పుడు కూడా అదే పద్ధతిలో వివరిస్తాం. ఎందుకంటే IAS ఆఫీసర్లను కూడా ఒక మహారాష్ట్రలో IPS ఆఫీసర్లు IAS ఆఫీసర్లు మాఫియాలు చంపినవి ఉన్నాయి. ఆ చంపిన ఘటనలో ఏ విధంగా వివరించారు, ఇక్కడ కూడా ఏ విధంగా వివరించాలి, చట్టం ఏం చెప్తుందో అదే పద్ధతిలో వివరించాలి. చట్టానికి భిన్నంగా వివరించడానికి ఎవరికి అధికారం లేదు అనేది పౌర హక్కుల సంఘం భావిస్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే కరడుగట్టిన నేరస్తుడు రియాజ్ చేసిన పనికి పూర్తిగా అందరూ ఖండించాల్సిందే. మేము కూడా రియాజ్ చేసిన ఘటనకు సంబంధించి ఏదైతే ప్రమోద్ను అతి కిరాతకంగా చంపిన ఘటనకు సంబంధించి మేము ప్రమోద్కు సానుభూతి తెలుపుతున్నాం. రియాజ్కు చేసిన ఘటనకు రియాజ్ను తప్పుపడుతున్నాం. కానీ పోలీసులు కానీ సమాజంలో పౌరులు ఎవరైనా సరే చట్టానికి, భారతదేశంలో ఉన్న చట్టానికి లోబడి పనిచేయాలి. అది కామన్గా ఎవరైనా సరే చట్టానికి లోబడి పనిచేసినప్పుడే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, కోర్టులు తన పని తాను చేస్తాయి. ఒక పోలీసు రక్షణలో ఉండాల్సిన రియాజ్ను పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్చారని చెప్తున్నారు. అసలు ఆత్మరక్షణ కాల్చినప్పుడు
ఏం చేయాలి, చట్టం తన పని ఎలా చేసుకుంటూ పోతుందని చెప్పి పూర్తిగా నిజ నిర్ధారణ కమిటీ పౌర హక్కుల సంఘం వేస్తుంది. అప్పుడు పోలీసు, అదేవిధంగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం అన్నీ కూడా దాంట్లో నిజ నిజాలు తెలిసాయి. అప్పుడు రియాజ్ మాత్రం కరుడుగట్టిన నేరస్తుడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడాల్సింది. ఒకవేళ ఆయన కావలసుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిజంగానే పారిపోతున్నాడు అని తెలిసినప్పుడు పోలీసులు ఆత్మరక్షణలో భాగంగానే కాల్చారా లేదా అనేది నిజ నిర్ధారణ కమిటీలో తెలుస్తుందని చెప్పి రాష్ట్ర పౌర హక్కుల సంఘం కోశాధికారి అడ్వకేట్ రవీందర్ చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.